విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 1965లో 10 చిత్రాల్లో నటించారు. ఇందులో 3 పౌరాణిక చిత్రాలు ఉండడం ఒక విశేషం. వీట్లల్లో వీరాభిమన్యులో శ్రీకృష్ణుడిగా, పాండవ వనవాసంలో భీముడిగా, ప్రమీలార్జునీయంలో అర్జునుడిగా నటించడం, ఈ 3 చిత్రాలు ఘన విజయం సాధించడం మరో విశేషం. ఇలా ఒకే ఏడాదిలో 3 విభిన్న పౌరాణిక పాత్రలు పోషించిన ఘనత ఎన్టీఆర్ది. ప్రమీలార్జునీయం చిత్రానికి వస్తే మంగళగిరి మల్లికార్జునరావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. సీనియర్ నటి శ్రీరంజని కుమారుడు ఈయన. సీనియర్ శ్రీరంజని, జూనియర్ శ్రీరంజని భర్త నాగుమణి ఈ చిత్రానికి నిర్మాత. ఏఎన్ఆర్తో మహాకవి కాళిదాసు చిత్రాన్ని నిర్మించి విజయం సాధించిన నాగుమణికి ఇది 2వ చిత్రం. ఎన్టీఆర్, మల్లికార్జునరావు చిన్ననాటి స్నేహితులు. గుంటూరు ఏసీ కాలేజీలో ఎన్టీఆర్, హిందూ కాలేజీలో మల్లికార్జునరావు చదివారు. ఇద్దరూ కలిసి నాట్య సమితి అనే సాంస్కృతిక సంస్థను నడిపేవారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. నాట్య సమితి సంస్థ తరఫున ఎక్కువసార్లు ప్రదర్శించిన నాటకం నాయకురాలు. ఇందులో ఎన్టీఆర్ నలగామరాజుగా, మల్లికార్జునరావు బాలచంద్రుడిగా నటించేవారు. ఎన్టీఆర్ మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత తను కూడా నటుడు కావాలనే తపనతో మద్రాసు వెళ్ళారు మల్లికార్జునరావు. విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. నటుడిగా ఓ ఏడాది పాటు నెల నెలా జీతం అందుకున్నారు, కానీ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దాంతో విసుగు పుట్టి దర్శకత్వ శాఖ వైపు దృష్టి పెట్టారు. ఎన్నో చిత్రాలకు పనిచేసిన అనుభవంతో ప్రమీలార్జునీయం చిత్రానికి దర్శకత్వం వహించారు. తన స్నేహితుడు ఎన్టీఆర్ను హీరోగా ఎన్నుకున్నారు. రాణి ప్రమీలగా సరోజాదేవి నటించారు. ముచ్చటైన ఈ జంట అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శ్రీకృష్ణుడిగా కాంతారావు నటించారు. శోభన్ బాబు, రేలంగి, గిరిజ, వాణిశ్రీ, ఛాయాదేవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జైమిని భారతం నుండి తీసుకున్న నవరసభరితమైన కథతో ప్రమీలార్జునీయం చిత్రం రూపుదిద్దుకుంది. పురుషద్వేషి అయిన ప్రమీల రాజ్యాధికారం చేపట్టి అందరూ మహిళలతో కొలువు తీరి రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అర్జునుడు వారి రాజ్యంలోకి ప్రవేశించి ప్రమీల మనసు మార్చి ఆమెను తన పట్టపురాణిగా చేసుకోవడం ఈ చిత్ర కథాంశం. 1963 నవంబర్ 27న వాహిని స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత నటి బి సరోజాదేవి అనారోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత మొదలైంది. 1965 జూన్ 11న ప్రమీలార్జునీయం చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడు సూత్రధారిగా అర్జునుడిని ఆడిస్తుంటాడు. అగ్రహీరోగా ఎన్టీఆర్ ఉన్న ఇమేజ్ వల్ల ఆయన కాంతారావు చెప్పినట్లు చేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే ఎన్టీఆర్ వల్లే ఈ సినిమా విజయవంతమైంది. ఇక ఇప్పుడు 1965లో వచ్చిన మిగిలిన 2 పౌరాణిక చిత్రాల గురించి తెలుసుకుందాం. వీటిల్లో మొదటిది ఎన్టీఆర్ భీముడిగా నటించిన పాండవ వనవాసం. 1965 జనవరి 14న ఈ చిత్రం విడుదలయ్యింది. మహాభారతంలోని అజ్ఞాతవాసం కథాంశంగా నర్తనశాల చిత్రం రూపుదిద్దుకుంది. అలాగే వనవాస ఇతివృత్తంతో పాండవ వనవాసం సినిమా తయారైంది. ఈ 2 చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు దర్శకుడు కావడం గమనార్హం. ఆ సినిమాలో విజయుడిగా నటించిన ఎన్టీఆర్ ఇందులో భీమసేనుడిగా నటించారు. ఈ పాత్రను ఆయన పోషించడం అదే మొదలు, అదే ఆఖరిసారి కూడా.
అన్నమాట జవదాటని అనుంగు సోదరుడుగా నడకలో, చేతల్లో, మాటల్లో వైవిధ్యం ప్రదర్శిస్తూ అనితర సాధ్యమైన రీతిలో నటించారు నటరత్న ఎన్టీఆర్. అలాగే సంగీత దర్శకుడు ఘంటసాల రికార్డింగ్లో ఎన్టీఆర్కు ప్రత్యేకమైన మ్యూజిక్ బిట్ కంపోజ్ చేశారు. తెరపై ఎన్టీఆర్ కనిపించినప్పుడల్లా ఆ బిట్ ప్లే చేసేవారు. హావభావ ప్రదర్శనలో, డైలాగ్ మాడ్యులేషన్లో ఆయనకి ధీటుగా నిలిచి దుర్యోధనుడి పాత్ర పోషించి మార్కులు కొట్టేశారు ఎస్వి రంగారావు. కురుసభలో వీరిద్దరూ పోటీపడి నటిస్తూ పాడిన పద్యాలకు తమ గాత్రాలతో మరింత గాంభీర్యాన్ని తీసుకువచ్చారు ఘంటసాల, మాధవ పెద్ది. అలాగే మరో విషయం ఏమిటంటే, అంతవరకు వచ్చిన పౌరాణిక చిత్రాల్లో భీముడి పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేది. అయితే ఆ పాత్రను ఎన్టీఆర్ పోషించడంతో దానికి హీరోయిజం వచ్చేసింది. ఇక ద్రౌపది పాత్రను మహానటి సావిత్రి పోషించడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. వీరిద్దరికీ డ్యూయెట్ పెట్టాలనే ఆలోచన దర్శక నిర్మాతలకు మొదట లేదు. రామారావు, సావిత్రి వంటి పాపులర్ జంటను పెట్టుకొని వారికి డ్యూయెట్ లేకపోతే ఎలా అని విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి అనడంతో అప్పటికప్పుడు పాట రాయించి చిత్రీకరించారు. హిమగిరి సొగసులు అనే ఆ పాట ఎంత హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిన పౌరాణిక కథను తెరకు ఎక్కించడంలో చిక్కులు ఉన్నాయి. దర్శకుడికి, రచయితకు పౌరాణికాల పట్ల పట్టు, అవగాహన ఉండాలి. లేకపోతే పండితుల నుంచి, ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ప్రజ్ఞ, రచయిత సముద్రాల రాఘవాచార్య పాండిత్యం పాండవ వనవాసం చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచాయి. ఈ సినిమాలో ద్రౌపదిగా నటించిన సావిత్రి అభినయం గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. నర్తనశాల చిత్రంలో ద్రౌపదిగా అందరినీ అలరించిన సావిత్రి పాండవ వనవాసం చిత్రంలో ఆ పాత్రను మరోసారి పోషించారు. ఎంతో పవిత్రమైన ఇమేజ్ కలిగిన నటి ఆమె. సావిత్రి మీద హీరోలు తప్ప అన్యులు చెయ్యి వేస్తే ప్రేక్షకులు సహించేవారు కాదు. అటువంటి నటి మీద వస్త్రాపహరణ సన్నివేశం తీయడం నిజంగా కత్తి మీద సామే. అయినా ఎంతో హుందాగా, అసభ్యానికి తావులేని విధంగా ఆ సన్నివేశం చిత్రీకరించారు కమలాకర కామేశ్వరరావు. శశిరేఖ, అభిమన్యుల ప్రణయగాథతో రూపుదిద్దుకున్న మాయాబజార్ చిత్రాన్ని తెలుగు వారెవ్వరూ మర్చిపోలేరు. ఎంతో గొప్పగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. అదే కథను పాండవ వనవాసం ద్వితీయార్థంగా ఎన్నుకోవడం నిజంగా సాహసమే. అయినా కేవీ రెడ్డి స్కూల్ విద్యార్థి కనుక ఎలాంటి లోటు లేకుండా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు కమలాకర. ఇందులో శశిరేఖగా ఎల్ విజయలక్ష్మి, అభిమన్యుడిగా హరనాథ్, లక్ష్మణ కుమారుడిగా పద్మనాభం, ఘటోత్కచునిగా సత్యనారాయణ నటించారు. పాండవ వనవాసం చిత్రంతోనే కె రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి 175 రోజులు ఆడింది. పాండబెర్ బనబాస్ పేరుతో ఈ చిత్రాన్ని బెంగాలీలోకి అనువదించారు. ఆ భాషలోకి డబ్బైన తొలి తెలుగు చిత్రం ఇదే. ప్రమీలార్జునేయం విడుదలైన సరిగ్గా 2 నెలలకు ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన వీరాభిమన్యు చిత్రం విడుదలయ్యింది. వి మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిమన్యుడిగా శోభన్ బాబు, ఉత్తరగా కాంచన నటించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ఈ కథలో హీరో శోభన్ బాబే. ఎంతోమంది ప్రముఖ నటీనటులు నటించిన వీరాభిమన్యు చిత్రంలో టైటిల్ రోల్ పోషించే అవకాశం రావడం నిజంగా శోభన్ బాబు అదృష్టమే. నర్తనశాల కథకు పొడిగింపు వీరాభిమన్యు చిత్రం. ఇందులో అర్జునుడిగా కాంతారావు, సుభద్రగా ఎస్ వరలక్ష్మి, ధర్మరాజుగా ధూళిపాళ, భీముడిగా దండమూడి రాజగోపాల్, ఉత్తర కుమారుడిగా పద్మనాభం, ఘటోత్కచునిగా నెల్లూరు కాంతారావు వీరాభిమన్యు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఆ రోజుల్లోనే ఈ చిత్రానికి
అయిన బడ్జెట్ 25 లక్షలు. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. శ్రీకృష్ణుడు అంటే ఆయనే గుర్తుకు వస్తారు. అయితే ఈ సినిమా తమిళ వెర్షన్లో కృష్ణుడుగా ఎన్టీఆర్ను తీసుకోకుండా జమినీ గణేశంతో వేయించారు. శోభన్ బాబు పోషించిన పాత్రను తమిళంలో రాజన్ అనే నటుడు పోషించారు. ఎటువంటి సాంకేతిక సదుపాయాలు లేకపోయినా ఉన్న వాటితోనే వీరాభిమన్యు చిత్రంలో యుద్ధ సన్నివేశాలు అత్యద్భుతంగా చిత్రీకరించారు. అలాగే సూపర్ యానిమేషన్ అనే కొత్త సాంకేతిక ప్రక్రియలో విశ్వరూప సందర్శన దృశ్యాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్. ఈ సన్నివేశాన్ని రంగుల్లో చిత్రీకరించడం మరో విశేషం. అయితే కలర్ దృశ్యం మాత్రం ఇప్పుడు అందుబాటులో లేదు. శోభన్ బాబు నట జీవితాన్ని సరికొత్త మలుపు తిప్పిన చిత్రం వీరాభిమన్యు. ఘన విజయం సాధించిన ఈ చిత్రం 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.